ఈటల రాజేందర్ను పక్కకు పెట్టించే ప్రయత్నం చేసిండు అని బండి సంజయ్ మీద ఉన్న ఆరోపణ. మొదటి నుంచి కూడా వాళ్ళకి పసుపు లేదు, ఒకటే జిల్లాలో మొదటి నుంచి పసుపు లేదు. ఇప్పుడు అంటే జరిగింది కనీసం మన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు చేస్తున్నామని ఈటల రాజేందర్ అనుకున్న సమయంలో యథార్థ పరిణవులాగా అటు బండి సంజయ్ అని తెలిసిన తర్వాత ఈ మన నేను ఆ వీడియో మొత్తం చూశాను. బండి సంజయ్ పేరు చెప్పకుండా ఈటల రాజేందర్ గారు అరే అనుకుంటే మాట్లాడుకుంటే నాకేం తెలుసు వారికి. అవును, ఇక్కడ ఒకటి రామ్మోహన్ గారు మీరు చెప్పింది ఒక బయట ఉంది, ప్లే అవుతుంది చూద్దాం. ఎవరైతే ఇప్పుడు మీరు చెప్పినట్టు బండి సంజయ్ గారు మాట్లాడారు, తర్వాత ఈటల రాజేందర్ గారి బయట ఒకటి ఉంది, ప్లే అవుతుంది, మాట్లాడదాం మనం. ఈటల రాజేందర్ బయట దాని గురించి మాట్లాడతాం. మనకు స్టేట్ ఫైట్ తప్ప స్ట్రీట్ ఫైట్ రాదు. మనం ధీరంతో కొట్లాడతాం తప్ప కుట్రదాలతో కొట్లాడటం కాదు. మనం ఈ కుట్రలని, ఈ కుతంత్రాలని మీదికొక మాట లోపలికొక మాట మాట్లాడటం ఏదైతే మీరు అంటున్నారు, వాళ్ళ సంగతి తేల్చాల్సిన శక్తి, సత్తా, దాన్ని ఛేదించేటువంటి కర్తవ్యం ప్రజలకు మాత్రమే ఉంటుంది తప్ప మన చిన్నవాళ్ళం అనుకుంటారు. ఇవన్నీ విషయాలు తెలుస్తాయా, గింతదాకా పోతుందా? కానీ కాలం చాలా గొప్పది. రేపటి గెలుపుకు సంకేతం ఇచ్చే అడ్డ ఇలా షామిల్పేట అడ్డ. దాన్ని పట్టుకొని వాడు సైకోనా, శాడిస్టా, వాడు మనిషా, పశువా, వాడు ఏ పార్టీలో ఉన్నాడు, వాడు ఎవరి అండతో ఆ ధైర్యం చేస్తున్నాడు, వాడిని ఎంచుకోవాలి. కానీ బీ కేర్ఫుల్ కొడుక, బీ కేర్ఫుల్. మేము శత్రువుతో కొట్లాడతాం కానీ కడుపుల కత్తులు పెట్టుకొని కవలించుకునే సంస్కృతి మా రక్తం లేదు కొడుక, నా రక్తం లేదు. ఇవాళ మీరు ఎవడెవడు సోషల్ మీడియాలో పెడుతున్నారో, ఏమేమి రెచ్చగొడుతున్నారో, ఏమేమి చేస్తున్నారో మొత్తం పైకి పంపించే ప్రయత్నం చేస్తా. నేను అనుకుంటున్నా సంస్కారం ఉందని, సభ్యత ఉందని ఇట్లాంటి వాటిని అరికడతానని భావిస్తున్నా. అరికట్టకపోతే నష్టపోయేది ఎవరో అర్థం చేసుకోండి. మీరు నష్టం మాకు కాదు, మాకు ఏం తక్కువ ఉంది? అసలు మీరు ఎవరు? అసలు నీ శక్తి ఏంది, నీ యుక్తి ఏంది, నీ చరిత్ర ఏంది, మా చరిత్ర ఏందిరా? 2002లో వచ్చిన నా జిల్లాకి 2 సార్లు నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన, నేను 2 సార్లు జిల్లా మంత్రిగా పనిచేసిన. నేను నా అడుగు పడని గ్రామాలు లేవు కరీంనగర్ జిల్లాలో. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నా అడుగు పడని గ్రామాలు లేవు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేను కరీంనగర్లో ఉంటే పొద్దున ఉదయం పొయ్యి ముట్టిస్తే రాత్రి 12 గంటలకు కూడా ఆ పొయ్యి ఆరిపోయేది కాదు. ఒక్క హుజరాబాదు, ఒక కమలాపూర్ వచ్చిన వాళ్ళు కాదు బిడ్డ, మొత్తం కరీంనగర్ జిల్లా మొత్తం వచ్చేది. పక్క పంటున్న జిల్లాలు కూడా అప్పుడప్పుడు వచ్చిపోయేది. ఇవాళ నేను 2 సార్లు 40 ఫ్లోర్ లేదని చెప్తున్నా అంటే నాకు తెలియని జిల్లా ఉంటుందా? నేను పోని మండలం ఉంటుందా? నేను మాట్లాడినటువంటి జాతులు ఉంటాయా? మీకు మా చరిత్ర తక్కువ తెలుసుకోడు. మీ చరిత్ర మీకు తక్కువ తెలుసు. మీరెట్లయితే భరించలేక ఇక్కడికి వచ్చిండ్రో మీ అంతరాత్మని అర్థం చేసుకున్నా. నేను మళ్ళీ చెప్తున్నా మీకు, హుజరాబాద్ గడ్డ మీద రేపు ప్రతి ఊర్లో మన వార్డు మెంబర్ ఉంటాడు. హుజరాబాద్ గడ్డ మీద నా సర్పంచ్ ఉంటాడు. రామ్మోహన్ గారు ఏమంటారు? మాకేం తక్కువ ఉంది, నష్టపోయేది ఎవరు, నాకేం తక్కువ, నష్టపోయేది ఎవరు, ఏంట్రా, ఎవరిని ఉద్దేశించి మాట్లాడారు అనుకోవాలి? ఈ భాషను అసలు ఏమనాలి? భాష తప్పు, రానడం తప్పు. కానీ నా ఉద్దేశం ఏంటంటే ఆయన మొదట్లో ఓవరాల్ గా చెప్పి తర్వాత కరీంనగర్ జిల్లాకు వచ్చే స్పెసిఫిక్ గా మాట్లాడారు. అంటే నిన్న మొన్న వచ్చిన నువ్వు అంటే కదా కార్పొరేటర్ కూడా, తర్వాత ఎంపీగా 2019 దాకా ఎంపీగా లేనట్టుగా 2019 నుంచి అయింది. తర్వాత మొన్న కనుక కరీంనగర్ జిల్లాలో రాజకీయాలు మాట్లాడుతూ కమలాపురం అంటే అంతకుముందు చూసుకోవాలి. 2009 కన్నా ముందు కమలాపురం చూసుకోవాలి. తర్వాత ఎడ్యుకేషన్ 2009లో ఆ కాన్స్టిట్యూన్సీ కమలాపురం ఎగిరిపోయింది. ఇదే కాన్స్టిట్యూన్సీ పేరు మారి కనుక కమలాపురం హుజురాబాదే కాదు, మొత్తం జిల్లాలో నాకు తెలిసినది ఏం జరిగింది
అనుకుంటారు 2 సార్లు ముఖ్యమంత్రి తెలంగాణ వచ్చిన తర్వాత మంత్రిగా, అంతకుముందు తెలంగాణ రాకుండా ప్రతి చేసింది అంటే మనం చెప్పాలి. ఎందుకంటే ఇంకా 3 సార్లు మంత్రివర్గం ఆయన ఏమంటున్నాడు స్పష్టంగా, నీకు నాకు పోటీ ఏమిటి, 3 సార్లు కింద వాడి అని మాట్లాడుతుంది. ఎవ్వరు కాదు ఖచ్చితంగా పట్టిస్తాను. ఎందుకంటే కుట్ర చేసిన దాని పైకి అన్నది కూడా సోషల్ మీడియాలో పెడుతున్నారు, దాని కూడా పట్టిస్తాను. ఇంకేం లేదు, మనం చెప్పాను కదా, రామచంద్రరావు గారు కాకపోతే ఖచ్చితంగా ఈటల రాజేందర్ చెప్పే అవకాశం ఉండే, దాన్ని గండి కొట్టిండు. ఇప్పుడు బండి సంజయ్ నన్ను రాకుండా చేయాలి దాంతో ఆయన మాట్లాడు. ఇది వేరే ఇప్పుడు నిజామాబాద్ వెళ్ళి కాదు, జగన్ జరిగిందే కనుక బండి సంజయ్ గురించి మాట్లాడాడు. కానీ అయితే ఆర్ఏ మాట తప్పు, కానీ ఆయన ఆవేదన మొత్తం ఆవేశం మొత్తం పెట్టేప్పుడు తలెక్కటి కనుక ఈటల రాజేందర్ కనుక పార్టీ కంపెన్సేట్ చేయకపోతే, రాష్ట్ర స్థాయిలో కాకపోతే జాతీయ స్థాయిలో తొలగిస్తారా అటెండ్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా బండి సంజయ్ కేంద్ర మంత్రి ఆయన, అట్లా ఇటు పక్కనేమో కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి, కిషన్ రెడ్డికి పక్కాడు అంటే మళ్ళీ కిషన్ రెడ్డికి ఈయనకున్నది మన సమస్య రాయలసీమకు ఉన్నది, పదవి కొట్టున్నారు రాయలసీమ కిషన్ రెడ్డికి. కిషన్ రెడ్డి రాయలసీమ కూడా ఏంది, రాయలసీమ చాలా జూనియర్, కిషన్ రెడ్డి ఇంకా మొత్తం సీనియర్. కానీ రాయలసీమ ఉన్నటువంటి అంటే మనం అక్కడి నుంచి గోషాబాద్ నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా. అందుకని ఈ జూనియర్లు సీనియర్ల మధ్య చూసుకుంటే కిషన్ రెడ్డి రాయలసీమ మధ్యన పోటీ, ఇప్పటిక బండి సంజయ్ ఈటల రాజేందర్ పోటీ ఉంటే ఈటల రాజేందర్ పావులు కదుపుతున్నారు. ఇది ఆగరు, ఖచ్చితంగా బీజేపీ ఆ తాడో బేడ తెలుసుకుంటారని మంచి తగ్గిస్తామంటారు. రైట్. రాష్ట్ర అధ్యక్ష